గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది తిరుపతి విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అందరూ తిరుపతి దేవుణ్ణి బయటికి లాగటం అన్నది కరెక్ట్ కాదు. అలాగే జగన్ గారు ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుపతి వెళ్ళి ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్రం అంతా చేయాలని చెప్పారు. ఆయన తిరుపతి వెళ్తున్నారు. అలాగే రాష్ట్రం అంతా ప్రక్షాళన కార్యక్రమం చేయాలని వైసీపీ కార్యకర్తలకు చెప్పారు. అలాగే అన్ని ఊర్లలోనూ ప్రక్షాళన కార్యక్రమం ఆయన పెట్టారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారు డిప్యూటీ సీఎం ఉన్న ఈ ఏరియాలో రాష్ట్రంలో ఇలా జరగడమా అని ఎటకారంగా చెప్పారు. దీని గురించి ఎటకారంగా మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే లడ్డు కావాలా అంటే ఒక ఆడియో ఫంక్షన్ ఇప్పుడు కార్తిక్ గారు మూవీ వస్తుంది 27 ఆ సినిమాకి ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ వస్తే యాంకర్ లడ్డు కావాలా నాయన అంటే లడ్డు ఇప్పుడు ఉన్నది ఇష్యూ అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతే వెంటనే దానికి ట్విట్ ద్వారా ఎక్స్ ద్వారా సారీ చెప్పారు. అలా కావాలని సారీ చెప్పించి ఉంటారా అని మరి ప్రకాష్ రాజ్ గారు ఇవాళ అంటాం. అలాగే నిన్న ఏమన్నారంటే ఆయన షూటింగ్లో ఉన్నాను, నేను 30వ తారీఖు వచ్చి మాట్లాడతాను అన్నారు. అంటే ఇది కాంట్రవర్సీలు ఇంకా పైకి రాపడం. ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు ప్రకాష్ రాజ్ గారికి. ఫస్ట్ చెప్పాలంటే దేవుడు అంటే అసలు నమ్మకం లేదు. ఆయన దేవుడి నమ్మక. అలాగే బీజేపీ వ్యతిరేక ఆయన బీజేపీకి వ్యతిరేకంగా బెంగళూరులో ఎంపీ కింద పోటీ చేశారు. 2019లో ఓడిపోయారు. అలాగే ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని ఏదో ఒకటి అనటం ఆయన. అలాగే దేవుడిని నమ్మడం. అలాంటి వ్యక్తి ఇలాగ అంటుందో వెంటనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఇదే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ మా ఎలక్షన్లో సపోర్ట్ చేయరు. మంచు విష్ణు గారు మేము ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలు ఎలా మారుతున్నాయో చూసారు కదా. అలాగే లడ్డు విషయంలో కూడా ఇలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే పందినయ్య కలిసింది, ఆవు పువ్వు కలిసిందని అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన టెస్ట్లో బయటపడ్డది. దాన్నే జనాలకు చెప్పారు. ఇంకోటి పేరు నాని గారు అన్నారు హెరిటేజ్ అయ్యి 400 రూపాయలు. 400 ఎక్కడ, 320 రూపాయలు ఎక్కడ? అక్కడనే 80 రూపాయలు వచ్చింది కదా. బయట అంతా కూడా 400 నడుస్తున్నాను. నందిని 700, 800 అన్నారు. నందిని కూడా 400 అని పేరు నాని గారు చెప్తున్నారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో చెప్పుకుంటూ వెళ్ళి తిరుపతి గుడిని అపవిత్రం చేస్తున్నారని మనకు అనిపిస్తుంది.